హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు గౌతమ్ తెన్ననూరి ఉన్నారు. ఆయన ఫిల్మ్ కింగ్డమ్ ఈస్ డూయింగ్ రియల్లీ వెల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. హాయ్, కంగ్రాచులేషన్ ఆన్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది జెర్సీ. జెర్సీ నేషనల్ అవార్డ్ విన్నింగ్. ఇట్ ఈస్ లైక్ ఎ క్లాసిక్. జెర్సీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ ఆల్సో. సో మీరు ఫిల్మ్స్లోకి వచ్చేటప్పుడు what was your age and how could you conceive such an emotional film? జెర్సీ గురించా సార్? I think I was around 33, 34. మళ్ళీ రావటానికి. సో ఐ మైట్ బి రాంగ్ ఆన్ నెంబర్స్ బికాస్ నాకు కరెక్ట్గా తెలియట్లేదు. కాకపోతే ఐ థింక్ ఎవరిదైతే పర్సనాలిటీ ఉంటుందో, నేను చేసిన అన్ని సినిమాలకి రైటర్ నేనే. పర్సనాలిటీ కొంచెం రిఫ్లెక్ట్ అవుతాము, అంటే రైటింగ్లో కానీ, మేకింగ్ స్టైల్లో కానీ, సినిమాలో కానీ. సో నేను ఏమైతే ఇష్టపడతానో, లేదంటే ఎలా అయితే చూడడానికి, అంటే నేను ఏ జానర్ అయితే లైక్ చేస్తానో, ఏమైతే నేను చూడడానికి ఇష్టపడతానో అట్లాంటివి రాయడానికి, తీయడానికి ప్రయత్నిస్తాను కదా. సో ఇట్స్ మై టేస్ట్ ఆఫ్ సినిమా. సో యా, ఇంకోటి హీరోయిన్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అంటే ఇన్ మ్యారేజ్ జనరలీ పీపుల్ గెట్ ఫెడ్ అప్ వెన్ ద హస్బెండ్ ఈస్ నాట్ ఫైనాన్షియలీ పర్ఫార్మింగ్ వెల్. కొంచెం ఉంటుంది డీప్ డౌన్. దట్ ఈస్ వెరీ రియలిస్టిక్. అదొకటి. దెన్ ద బాండింగ్ బిట్వీన్ ద సన్ అండ్ ఫాదర్. ఇవన్నీ అన్లెస్ యూ హ్యావ్ ఎ డీప్ ఎంపతి ఫర్ ద పీపుల్ అరౌండ్ యూ, ఆర్ ఇఫ్ యూ లుక్ క్లోజ్లీ ఎట్ ద రిలేషన్షిప్, ఉంటే గానీ ఆ డెప్త్ అనేది రాదు ఎట్ పర్సనల్ లెవెల్. హౌఎవర్ మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని సినిమాలు చూసినా, ఎంత ఇది ఉన్నా కూడా పర్సనల్ గా ఒక ఇది ఉండాలి, కనెక్ట్ అనేది ఉండాలి అటువంటి డీప్ థాట్స్ తో రాయటానికి. మీలో అబ్జర్వేషన్ ఉంది అనుకుంటున్నాను. యా, సో అది ఇప్పుడు ఒక్కొక్క రైటర్, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ డ్రామా ఇష్టపడతారు కదా. సో నాకేంటంటే, ఇది నేను ఒక ఫిల్మ్ స్కూల్లో ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే, డైలాగ్ షుడ్ బి ద లాస్ట్ రిసార్ట్. ఒక ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుకునే దాంట్లో డైలాగ్ షుడ్ బి ద లాస్ట్ రిసార్ట్. ఏమైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేసేదానికి. సో ఈదర్ పిక్చరైజేషన్ కానీ, షార్ట్ కంపోజిషన్ కానీ, లేదంటే వాళ్ళ సైలెంట్ బీట్స్లో కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ, ఇవన్నీ చెప్పి లాస్ట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ కన్వే అవ్వదు అన్నప్పుడే మాత్రమే డైలాగ్ యూజ్ చేయాలన్నది నాకు అది చాలా డీప్గా నేను అది నమ్ముతా. ఫస్ట్ సినిమాకి అది నాకు చేయడం కుదరలేదు. ఫస్ట్ సినిమాలో ఎక్కువ డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత చేసేది, ఇప్పుడు మొన్న చేసిన కింగ్డమ్ కానీ, ఇంక ఫర్దర్గా చేయబోయే కూడా అట్లా చేస్తే బాగుంటుందేమో అన్నది ఐడియా. ఆ టైం తీసుకొని ఆ డ్రామాని అలా కన్సీవ్ చేయడం వల్ల కొంచెం ఎమోషనల్ డెప్త్ ఎక్కువ అనిపించచ్చేమో. అది జెర్సీకి ఏంటంటే, జెర్సీలో క్యారెక్టర్స్ చాలామందికి రిలేటబుల్. అంటే ఇప్పుడు ఒక ఫాదర్ కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, అంటే మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ అవడం వల్ల ఒక సీన్ కానీ, ఒక సినిమా కానీ మనం పర్సనల్గా రిలేట్ చేసుకొని, అంటే రకరకాల సినిమాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ హీరో సినిమా అవ్వచ్చు, యాక్షన్ సినిమా అవ్వచ్చు. వీ ఎంజాయ్ హిమ్ యాజ్ అ హీరో ఆన్ ద స్క్రీన్. అండ్ దెర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ వేర్ ఆ క్యారెక్టర్ యూ గెట్ డీప్లీ కనెక్టెడ్. సో జెర్సీ ఆ క్యారెక్టర్, ఆ స్టోరీ, ఆ సెటప్ వల్ల జనాలు ఎక్కువ కనెక్ట్ అవ్వడం వల్ల ఎమోషనల్ డెప్త్ ఎక్కువ అనిపించిందేమో అని నా ఉద్దేశం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, ఐఎమ్ ఆల్వేస్ బ్లెస్డ్. అంటే వాట్ ఎవర్ చేసిన 3 films విత్ గుడ్ యాక్టర్స్. ఐఎమ్ ఆల్వేస్ బ్లెస్డ్ విత్ గుడ్ యాక్టర్స్. అంటే నాని గారు కానీ, సుమంత్ గారు కానీ, హిందీలో షాహిద్ కానీ, విజయ్ కానీ, దే ఆర్ అమేజింగ్ యాక్టర్స్. సో వాళ్ళ ద్వారా వాళ్ళ ఎక్స్ప్రెషన్లో వచ్చే న్యూయాన్సెస్ కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్లో వచ్చే పర్ఫార్మెన్సెస్ కానీ, దానివల్ల సీన్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇది ఎందుకంటే చాలా కష్టమైన, అన్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ యాక్టర్. ఇప్పుడు నేను రాసే రైటింగ్, ఇఫ్ ఐ డోంట్ వర్క్ విత్
నాట్ సో గుడ్ యాక్టర్, సీన్ విల్ ఫాల్ ఫ్లాట్. ఎందుకంటే ద యాక్టర్ హూ హ్యాస్ టు పర్ఫామ్, వాళ్ళు నేనేమైతే రాశాను, దేనికోసం రాశాను, ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఉంటాయి కదా సార్, అవి బాగా అర్థం చేసుకొని పర్ఫామ్ చేయగలిగితే నేను రాసిన సీన్ ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ హైడింగ్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ వాట్ ఎవర్ ఐ రైట్. సో ఐఎమ్ లక్కీ టు గెట్ ఆల్ గుడ్ యాక్టర్స్ సో ఫార్. యా, కింగ్డమ్ ఫిల్మ్ మీరు కన్సీవ్ ఎలా చేశారు? వాట్ వాజ్ ద ఆరిజిన్ సీడ్? అంటే ఒక స్టోరీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జెర్సీ నేను ఫస్ట్ టైం స్టోరీ అనుకున్నప్పుడు, దాని తర్వాత అది ఫాదర్ సన్ స్టోరీ, క్రికెట్ స్టోరీ అంతా ఇట్లా వేరు వేరు రకాలుగా మనం చూసాము. నేను ఫస్ట్ టైం జెర్సీ అనుకున్నప్పుడు నా మైండ్లో ఉన్న ఐడియా ఏంటంటే, ఏ పర్సన్ విత్ ద వీకెస్ట్ హార్ట్ షుడ్ బి ద బ్రేవెస్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే లిటరల్గా కూడా హార్ట్ వీక్ ఉన్నవాడు బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వాడు చావును కూడా లెక్క చేయకుండా, గుండె ధైర్యం అంటాం కదా, బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ హీ బికమ్స్ అ హీరో బై పర్ఫార్మింగ్ దట్. దాని తర్వాత ప్లాట్, క్యారెక్టర్స్ అన్నీ యాడ్ అయింది. దాని తర్వాత వరల్డ్ కానీ అది క్రికెట్ బ్యాక్డ్రాప్ ఉండాలా, ఇట్లా అంతా యాడ్ అయింది. సో కింగ్డమ్ అనుకున్నప్పుడు కోర్ ఐడియా ఏంటంటే, రెండు కాన్ఫ్లిక్టింగ్ ఎమోషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఈజ్ అ గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్. దానికి ఇఫ్ ఎట్ ఆల్ బిట్రేయల్ ఈజ్ అనదర్ కాన్ఫ్లిక్టింగ్ ఎమోషన్స్. ఒక క్యారెక్టర్కి ఈ రెండు ఎమోషన్స్ ఒకేసారి చూపించాల్సిన అవసరం వస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఐడియా. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరంటే ఎంత ఇష్టమో చెప్పడానికి మిమ్మల్ని మోసం చేయడం ఒక్కటే నాకు ఉన్న దారి. నాకు మీరంటే ఎంత ఇష్టమో చెప్పడానికి మిమ్మల్ని చంపడం ఒకటే నాకు దారి, లేదంటే మీతో అబద్ధం ఆడడం ఒకటే దారి. ఈ ఎమోషన్కి ఎక్స్ప్రెషన్కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ బాగుంటుందేమో అన్నది ఫస్ట్ ఇనీషియల్ థాట్. మీరు చూసినట్టయితే మెయిన్ ప్రొటాగనిస్ట్కి ఆడుకున్న ఒకే ఒక దారి, వాళ్ళ అన్న అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో చూపించడానికి వాళ్ళ అన్నను మోసం చేయడం ఒకటే దారి. ఇదే కాన్ఫ్లిక్ట్ ఐ కెప్ట్ ఇట్ ఫర్ 3 other characters, 2 other characters. హీరోయిన్ కూడా అంతే, అండ్ ఈవెన్ యాంటాగనిస్ట్ కూడా అంతే. యా సో అది బేసిక్ స్టోరీ. కథ ప్రకారం చూసుకుంటే దాని తర్వాత మళ్ళీ ఈ కోర్ ఐడియా ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు, ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇది బాగుంటుంది అన్నప్పుడు, దాని తర్వాత క్యారెక్టర్స్ ఏంటి, వరల్డ్ ఏంటి, స్క్రీన్ ప్లే ఎట్లా ఇంట్రెస్టింగ్గా చెప్పాలన్నది ఫర్దర్గా వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు స్క్రీన్ ప్లే రాద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక 5 minutes ఒక షార్ట్ స్టోరీ లాంటిది ఒకటి చెప్దాం. దాని తర్వాత నెక్స్ట్ 2.5 hours దాని ఎక్స్టెండెడ్ వర్షన్ ఏంటన్నది చెప్తాం అన్నది. షార్ట్ స్టోరీ ఏదంటే, మీరు స్టార్టింగ్ ఎపిసోడ్ ఏమైతే ఉంటుందో అది శ్రీకాకుళం కోస్ట్, అది ఒక చిన్న షార్ట్ స్టోరీ లాగా ఒకటి చెప్పి, దాని తర్వాత దాని ఎక్స్టెండెడ్ వర్షన్ 2.5 hours ఎట్లా ఉంటుందో చూపిద్దాం అన్నది ఐడియా. అండ్ మీరు సినిమా చూసారు కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ దట్ షార్ట్ స్టోరీ ఒక హీరో రైజ్ అవుతాడు, వేర్ హీ సేస్ మనం ఉన్న ప్లేస్ వదిలేసినా సరే మన మనుషులు ప్రాణాలు కాపాడుకోవాలన్నది ఒక లీడర్ పర్స్పెక్టివ్. బై ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ దెర్ ఇస్ అనదర్ లీడర్ హూ రైజెస్, ప్రాణాలు పోయినా సరే మన ప్లేస్ కాపాడుకోవాలన్నది ఇంకొక. సో స్టార్టింగ్ ఒక వార్ ఎపిసోడ్తో స్టార్ట్ అయ్యి ఒక కింగ్డమ్ కానీ, లేదంటే వాళ్ళ రాజ్యం, వాళ్ళ ప్లేస్ పోగొట్టుకున్న ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒకటి ఏమైనా గెయిన్ చేసినా సరే, కింగ్డమ్ అని టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కింగ్డమ్ అంటే మెటఫరికల్గా నా ఉద్దేశం ఏంటంటే హోమ్ అని, వేర్ యూ బిలాంగ్. సో దే లూజ్ దర్ హోమ్ ఇన్ ద స్టార్ట్ అండ్ దే హౌ ద గెయిన్ లీడర్ అండ్ హోమ్ టువర్డ్స్ ద ఎండ్ వాజ్ ది ఐడియా. ఈ కాంటాక్స్లో అంటే మీకు ప్యారలల్స్ డ్రా చేస్తే స్టార్టింగ్లో గోల్డ్ కోసం కూడా జరుగుతుంది. ఇది మీరు చూసిన ఎక్స్టెండెడ్ వర్షన్లో కూడా మెయిన్ పాయింట్ అదే. సో నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు గోల్డ్ అనేది హ్యూమన్ గ్రీడ్ అయితే కనుక, సో దానికోసం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని అప్రెస్ చేస్తున్నప్పుడు రెబల్ అయ్యే 2 లీడర్స్, వాళ్ళిద్దరి మధ్యన ప్యారలల్స్ అన్నది ఐడియా అన్నమాట. ఓకే, దెన్ ఫర్దర్ వాట్ వర్ ద ఐడియాస్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో? వన్స్ ఇది కింగ్డమ్ కాన్సెప్ట్ అండ్ చూసుకున్న తర్వాత ఈ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్, హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ ద స్క్రిప్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఏ ఫేజెస్లో ఏది ఫామ్ అయిందని? అంటే మళ్ళీ వన్స్ యూ గెట్ అన్ ఐడియా, దేర్ ఆర్ ఐ ఆల్వేస్ లైక్ టు టెల్ ఎ వెరీ పర్సనల్ స్టోరీ. అంటే మనం ఎంచుకున్న ప్రపంచం ఎంత పెద్దదైనా
దాంట్లో ఎంత పెద్ద గొడవలు యుద్ధాలు ఏమేమి జరిగినా సరే ఒక మనిషి పర్సనల్ జర్నీ నుంచి స్టార్ట్ చేసి చుట్టుపక్కల ఏమేమైనా ఏమి సిచ్యువేషన్స్ అయినా అతన్ని పర్సనల్ స్పేస్ని కానీ అతని సిచ్యువేషన్ కానీ ఎట్లా ఎఫెక్ట్ చేస్తూ కథ ముందుకు తీసుకెళ్దాం అన్నదే ఐడియా. సో అంటే కథ దాని తర్వాత ఇంకొక యూ గెట్ ద కథ గురించి ఆలోచిస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఇమేజెస్ అట్లా మైండ్లో వస్తూ ఉంటాయి కదా. దాని తర్వాత ఇంకొక స్ట్రైకింగ్ ఇమేజ్ ఏంటంటే నాకు ఒక ఇంటి ముందు ఒక ఇద్దరు అన్నదమ్ములు 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఇద్దరు అన్నదమ్ములు బయట కూర్చొని చేతి నిండా రక్తం, ఒకటి చేతిలో ఒక ఆయుధం, ఇద్దరు ఏం చేయాలో తెలియక కూర్చున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు కదా, ఏదో అయింది లోపల ఏమై ఉండొచ్చు ఏంటి అన్నది, ఎవడు లోపలికి వెళ్ళే ధైర్యం కూడా చేయడం. నాకు ఆ ఇమేజ్ బాగా ఇంట్రీగ్ అనిపించింది. ఇట్ స్టేడ్ విత్ మీ ఫర్ వెరీ లాంగ్ టైం. సో ఫస్ట్ ఇనీషియల్ అనుకున్నప్పుడు ఏంటంటే ఆ ఇమేజ్తో మొదలుపెట్టి మళ్ళీ అట్లాంటి ఇమేజే ఒక 25 years తర్వాత చేద్దామన్నది ఐడియా. అప్పుడు ఫుల్ లెంత్ ఆఫ్ స్టోరీ బికేమ్ లైక్ ఎ 2-part స్టోరీ. 2-part స్టోరీ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇట్ బికేమ్ టూ లాంగ్ టు బీ సీన్ ఇన్ వన్ ఫిల్మ్. ఒకవేళ ఏమైనా చూపించాలన్నా సరే నేను అనుకున్న సబ్ ప్లాట్స్ కానీ అన్నీ చూపించలేనేమో అన్న ఉద్దేశంతో ఇనీషియల్ ఐడియా ఒక 2 partsగా చేద్దామన్నది అనుకున్నాం. అప్పుడు ఫస్ట్ ఇనీషియలీ విజయ్తో డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రొడ్యూసర్తో చెప్పడం జరిగింది. ఒక దెర్ ఈస్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎండింగ్ ఫర్ ది ఫస్ట్ పార్ట్ అండ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎండింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్. సో స్టార్టింగ్ నుంచే కన్సీవ్ చేయడమే అట్లా చేద్దామని అనుకున్నాం. దెన్ శ్రీలంక పెట్టడానికి రీజన్ ఏంటి? శ్రీలంక పెట్టడానికి రీజన్ ఏంటంటే అండి, మనం స్టోరీ 1991లో అనుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్గా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఒక ఎపిసోడ్ జరగాలి. దాని తర్వాత ఐ కాన్ గో టూ ఫార్ అవే, అంటే మళ్ళీ 2020లో అట్లాగే ఏమైనా వచ్చేస్తే ఆ మనుషులందరూ ఉండరు, లేదంటే అది చూసిన వాళ్ళు ఉండరు అన్న ఒక ఏజ్ డిఫరెన్స్ అంతా 1991 అనుకున్నాం. 1991 అనుకున్న తర్వాత శ్రీలంకలో అప్పుడు సివిల్ వార్ జరుగుతుంది. కానీ నాకేంటంటే ఇప్పుడు యాజ్ ఎ సెడ్ ఒక మనిషి పర్సనల్ స్టోరీ చెప్పాలన్నదే ఐడియా. అండ్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు పాలిటిక్స్ ఆర్ జియో పాలిటిక్స్ వాటికి వెళ్ళకుండా అట్లాంటి ఒక హాస్టైల్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయిన ఒక మనిషి వాడిని బయటికి తీసుకురావాలని ట్రై చేస్తున్న ఇంకొకడు ఎట్లా ఉంటుంది అన్నది ఫస్ట్ ఐడియా. ఇవన్నీ పక్కన పెడితే అంటే మల్టిపుల్ రీజన్స్ దొరుకుతూ ఉంటాయి కదా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు. ఒక రీజన్ ఏంటి, డైరెక్ట్ కంపారిజన్ ఏమీ కాదు, యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సర్టెన్ థింగ్స్ కదా. ఇప్పుడు రామాయణంలో సీతాదేవి లంకలో ఉన్నప్పుడు రాముడు తీసుకొస్తారు కదా. ఐ డోంట్ నో, ఐ రియలీ లైక్ దట్ పార్ట్ అండ్ ఐ థాట్ ఇట్ విల్ బీ వెరీ రిలవెంట్ ఇఫ్ బ్రదర్ ఈజ్ దేర్ ఇన్ శ్రీలంక. అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను ఇది ఎక్కడో చదివా, శ్రీలంక అనేది ల్యాండ్ ఆఫ్ బ్రదర్స్ బిట్రేయల్ అని కూడా చెప్తారంట. ఎందుకంటే విభీషణుడు రావణాసుని మోసం చేయడం, సో తమ్ముడు అన్నని మోసం చేస్తాడు కదా. సో ఇది మళ్ళీ వాళ్ళ తమ్ముడు అన్నని మోసం చేయడానికి వెళ్తున్న ప్లేస్ కింద అది కూడా బాగుంటుంది అన్నది. అండ్ హీరో అంటే ఇప్పుడు మనం స్క్రీన్ ప్లే వైజ్గా వేరే ప్రపంచానికి వెళ్ళాలి కదా. ఒక ½ an hour ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ తర్వాత ½ an hour తర్వాత వేరే ప్రపంచానికి వెళ్ళి ప్రపంచం కూడా చాలా కొత్తగా అనిపించాలి. అండ్ అంటే మనం చదువుకున్న దాని ప్రకారం ల్యాండ్ ఆఫ్ రాక్షసాస్ కానీ అసురాస్ కానీ అంటారు కదా, ఒక డేంజరస్ వరల్డ్ అన్నట్టు అనిపిస్తుంది అన్న ఉద్దేశం అంతే. అండ్ నాట్ దట్ శ్రీలంక బ్యాడ్ అనే ఉద్దేశం కాదు, ఆబ్జెక్టిఫైయింగ్ ఇట్, బట్ ఈ కారణాల వల్ల శ్రీలంక అయితే బాగుంటుందేమో అని అనుకున్నాము. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ఎ ఫారెన్ కంట్రీ. ఫారెన్ కంట్రీలో మన వాళ్ళు అట్లీస్ట్ మన ఇండియన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుంటుందేమో అన్నప్పుడు ఆలోచించినప్పుడు అక్కడ నార్థన్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. సో అన్ని రకాలుగా కుదిరిందని. ఇండియన్స్ లాగా కనిపిస్తారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ హస్ గట్ రిచ్ హిస్టరీ ఆఫ్ ఫాలోయింగ్ హిందూయిజం. అక్కడ హిందూయిజం కూడా ఉంది. రామ రైట్ నౌ ద కింగ్ ఈస్ కాల్డ్ రామ అన్నారు, కింగ్ రామ అంటారు. అవునండి. సో అక్కడ దాన్ని అయోధ్య అని అయుతయ అంటారు. ఓల్డ్ కింగ్డమ్ కి క్యాపిటల్ అయుతయ.
బట్ అక్కడ పెడితే ఏంటంటే ఫిజికల్ సిమిలారిటీస్ ఉండవు లోకల్ పీపుల్. కరెక్ట్ శ్రీలంక ఇస్ ద బెస్ట్ ఐ గెస్ దట్ ఆస్పెక్ట్ వితౌట్ బీయింగ్ టు ఫిక్షనల్ గా కాకుండా రియలిస్టిక్. రైట్. యా. సో మీరు ఇంత అంటే నేను ఐ కీప్ టెల్లింగ్ దట్ ఎగ్జాంపుల్, భాగ్యశ్రీ బోసే సాంగ్ ఉంది. అవునండి. ఆ సాంగ్ రిలీజ్ ముందు చూసాను, ఐ వాజ్ కంప్లీట్ ఇంప్రెస్. రిలీజ్ తర్వాత చూసాను, ఇట్ మేడ్ మోర్ సెన్స్ బేసికల్గా. కొంచెం ఫ్యూ డైలాగ్స్ బిఫోర్ ద సాంగ్, ఫ్యూ డైలాగ్స్ ఆఫ్టర్ ద సాంగ్ పెట్టారు. అండ్ ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ సెన్స్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఒక క్లాస్గా ఉన్నట్టు అనిపించింది. అటువంటిది థియేటర్లో లేకపోవటం వల్ల ప్రాబబ్లీ అటువంటి మూమెంట్స్ చాలా ఉండాల్సింది, అవన్నీ లేవేమో. అవన్నీ ఉంటే ఇంకా పీపుల్ విల్ గెట్ మోర్ అండ్ మోర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ క్యారెక్టర్స్ అనేది ఇంకా ఎక్కువ బలంగా తెలుస్తుంది. కొంచెం అక్కడక్కడ అబ్స్ట్రాక్ట్ గా ఫాస్ట్ గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎమోషన్స్ అనేది ఇంకా గట్టిగా జరగలేదు. ప్రాబబ్లీ ఏమో లెంగ్త్ ఎక్కువైందేమో అని ఫీల్ అవుతున్నాను. మీరు ఏమనుకుంటున్నారు దానికి? లేదు సార్, అంటే నేను లెంత్ ఎప్పుడు ఇష్యూ అని అనుకోను సార్. ఎందుకంటే ఒక్కోసారి 1 minute వీడియో చూసినా బోర్ కొట్టచ్చు. ఒక్కోసారి మనం 3 hours 3.5 hours సినిమాలు కూడా కంటిన్యూస్గా అట్లా కూర్చొని చూసి ఇంకా ఉంటే బాగుండు అనుకున్నవి కూడా ఉంటాయి. అయితే ఆ సాంగ్ ఏంటంటే, ఇప్పుడు ఇనిషియల్లీ మేము షూట్ చేసి పెడదామనుకున్నప్పుడు స్క్రిప్ట్ స్టేజ్లో కరెక్ట్ ఏమో అనిపించింది. దాని తర్వాత మేము షూట్ చేసి మొత్తం ఎడిట్ చేసి చూసుకున్నప్పుడు, మేము టీం అంతా చూసినప్పుడు ఏంటంటే, ఒక సీరియస్ టోన్లో ఒక టెంపోలో వెళ్తుంది కదా సాంగ్, ఆర్ ఆ మూడ్ చేంజ్ ఏమైనా ఫర్దర్గా వచ్చే ప్రొసీడింగ్స్ ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి అందరం కామన్గా మాట్లాడుకొని తీసేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఒకసారి ఇప్పుడు నేను చేసే స్టోరీస్లో ఇఫ్ ఐఎమ్ ఆల్రెడీ టెలింగ్ ఆడియన్స్, అంటే ఒక 4-5 songs ఉంటాయి, సో దే విల్ ఎక్స్పెక్ట్ ఇంకో 15-20 minutesలో దేర్ మైట్ బి ఏ సాంగ్. అట్లా అంటే అది ముందే ప్రీ కన్సీవ్డ్ నోషన్ అయితే ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇది ఒక్కటే స్టాండ్ అలోన్గా అడ్డుపడుతుందేమో అన్నది నా ఉద్దేశం. అంటే మీరు చెప్పినట్టే నాకు చాలామంది పాట ఉంటే బాగుంది అన్నారు. అయితే పాట పెట్టుంటే పాట ఎందుకు పెట్టామని అడిగేవాళ్ళు తర్వాత వస్తారేమో, మరి నాకు తెలియదు అది. సో కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఒపీనియన్ ఈజ్ టేకెన్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది సార్. అంటే మల్టిపుల్ ఒపీనియన్స్, మల్టిపుల్ అంటే ఇట్లా చేస్తుంటే బాగుంది, అట్లా చేస్తుంటే బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. కొన్ని నేను అనుకోనివి కూడా బాగున్నాయి అంటారు. కొన్ని ఇదేంటి మనం చెప్పాలనుకున్నది అర్థం కాలేదా, వీళ్ళకి ఏమైనా తప్పు చేసామా, ఈ ఆలోచనలన్నీ ఉంటాయి కదా. ఇదన్నీ అనలైజ్ చేసుకోవడానికి మేబీ వీక్ ఆర్ సో వన్స్ ఎవ్రీథింగ్ కూల్స్ డౌన్ ఆలోచించుకొని మేబీ నెక్స్ట్ టైం. Another thing is people are like when you have a world building and action film, అంటే మీరు బ్రదర్ సెంటిమెంట్ అనే కూడా యాక్షన్ ఫిల్మ్ గానే చూసారు బయట, విత్ ద పోస్టర్స్ అండ్ ఆల్ దట్ బయట. అంటే ఓకే ఓకే, పీపుల్ మేము రిలీజ్ చేసిన కంటెంట్ బట్టి మీరు చేసిన యాక్షన్ ఫిల్మ్ లాగా చూసారు. సో పీపుల్ ఆర్ యూజ్డ్ ఫర్ ఏ సర్టెన్ కైండ్ ఆఫ్ ఎలివేషన్. ద ప్రోగ్రామ్ బేసికల్లీ ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ విత్ ఎ బిగ్ హీరో వస్తుందంటే, హీరో వచ్చాడంటే అలా ప్రశాంత్ నీల్, లేదంటే పుష్ప, ఆర్ రాజమౌళి, ఆర్ బాహుబలి. సో they are programmed to look at films like that, right sir. So when they watch your film, you told it in a very emotional dantlo petti action anedi, it's a kind of backdrop only, but it is more about the emotion and betrayal, right sir. Love and betrayal basically, right. So దాని వలన పీపుల్ మిస్ మ్యాచ్ అవుతుంది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ కూల్ డౌన్ బికాస్ దే విల్ ఈవెన్చువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ ద మూవీ ట్రావెల్స్ థియేటర్స్ తర్వాత ఓటీటీలో, యాజ్ ద మూవీ ట్రావెల్స్ పీపుల్ విల్ అండర్స్టాండ్ యువర్ పర్స్పెక్టివ్. బట్ డే 1 కలెక్షన్స్ బాగా వచ్చినాయి, బట్ సమ్ పీపుల్ ఆర్ లిటిల్ అప్సెట్ బికాస్ దే డెంట్ గెట్ దట్ ఎలివేషన్స్ లేవు అనేది. దట్ వాజ్ ద మెయిన్ కంప్లైంట్, రైట్ సార్. బట్ యువర్ పర్స్పెక్టివ్ లో చూస్తే, కూల్ గా చూస్తే, దట్ ఈస్ దిస్ ఇస్ హౌ ద మూవీ హ్యాస్ టు బి టోల్డ్ అనిపిస్తుంది. బట్ ఆ మిస్ మ్యాచ్ అనేది కొంచెం మీ దాకా కూడా వచ్చి ఉంటుంది. సో అంటే యా అది వచ్చింది. కాకపోతే అంటే
నా ముందు చేసిన పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ చాలా హై స్టాండర్డ్స్ సెట్ చేశారు అండ్ ఆనెస్ట్గా నాకు కథ రాసినప్పుడు అండి కథ రాసుకుంటున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ పర్సనల్ స్పేస్. ఒక జనాలు థియేటర్ ఆడియన్స్ ఇవేమీ దృష్టిలో పెట్టుకోకుండా రాయాలన్నది నా ఐడియా. ఎందుకంటే ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఫాల్స్ నోట్లోకి వెళ్ళిపోతామా లేదంటే అవుట్ ఆఫ్ ద స్టోరీ వెళ్ళిపోతామా అన్నది భయం. ఎందుకంటే నా డైరెక్షన్ ఎప్పుడు వాట్ ఈజ్ రైట్ ఫర్ ద స్టోరీ అన్న డైరెక్షన్లో ముందుకెళ్ళాలన్నదే ఐడియా ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం వైడర్ ఆడియన్స్ అంటే నాకు ఇంత వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే సినిమా తీయడం ఇదే ఫస్ట్ టైం. సో ఇప్పుడనే కాదు తర్వాత కూడా ఐ థింక్ ఐ విల్ ఫాలో ద సేమ్ అప్రోచ్ వేర్ వాట్ ఈజ్ రైట్ ఫర్ ద స్టోరీ. అంటే కథకి ఏది కరెక్ట్ అనుకుంటున్నానో దాని ప్రకారం చేసుకుని వెళ్తాను. మేబీ దిస్ జాన్రా మీరు అనుకున్న మిస్ మ్యాచ్ ఉండొచ్చు అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జనాలు అర్థం చేసుకోవచ్చు. అంటే చూస్తున్నారు బాగానే ఉంది అంటున్నారు. సో ఐ హోప్ దట్ గ్రోస్. ఐ థింక్ మోర్ అంటే ఇది ఎట్లా అంటే సార్ సినిమా ఒకసారి చేసి మేము బయటికి రిలీజ్ చేసిన తర్వాత ఇట్స్ నాట్ అబౌట్ దిస్ ఫ్రైడే దిస్ సండే దిస్ సాటర్డే ఈ కలెక్షన్లు ఇప్పుడు అంతా కాదు. ఇట్స్ forever. It's there forever. After so OTT వచ్చిన తర్వాత the initial surge of reactions బట్టి అరే ఇట్లా చేసి ఉండొచ్చు అట్లా చేసి ఉండొచ్చు అంటే అది నేను పర్సనల్గా చేయలేనేమో అది అంటే. సో నేను ఏం చేయగలుగుతానో దాని మీద స్టిక్ అయ్యి ముందుకెళ్ళే ప్రయత్నం చేయడమే కరెక్ట్ ఏమో. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లెట్స్ సీ హౌ ఇట్ షేప్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమానే కాదు నాకు ఏ సినిమా అయినా నేను చేసింది నాకు తెలిసి చాలామంది డైరెక్టర్స్ కూడా అది ఉంటుందేమో ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో ఇంకా వేరే చేసి ఉండొచ్చేమో. అది నాకు లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నప్పుడు కూడా అరే ఇది ఇట్లా ఉంది ఇలా చేసాం ఏంటి ఆ కాన్స్టెంట్ థాట్ అయితే ఉంటూనే ఉంటుంది. అండ్ కొన్ని రివ్యూస్ చదివినప్పుడు కానీ కొంతమంది ఒపీనియన్స్ విన్నప్పుడు కానీ అవన్నీ ఐ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ వే. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ నెక్స్ట్ టైం. అంటే ఏదో ఎవరో పెద్ద డైరెక్టర్ కొటేషన్ ఉంది, యూ ఆల్వేస్ హ్యావ్ టు అబాండన్ ద ఫిల్మ్, యూ కాంట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ సార్. సినిమా అనేది రిలీజ్ చేయడానికి యూ హ్యావ్ టు అబాండన్ యువర్ ఫిల్మ్, దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ రిలీజ్డ్. బికాజ్ యూ కెన్ నెవర్ మేక్ ఏ పర్ఫెక్ట్ 100% మనకి నచ్చేది విధంగా చేసి రిలీజ్ చేయలేము. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హావ్ టు అబాండన్ ద ఫిల్మ్ సో దట్ ఇట్ గెట్స్ రిలీజ్. రైట్ యా. ఇంకొకటి వచ్చేసేసి మెయిన్ మూమెంట్స్ ఉంటాయి చూసారా, ఆ బ్రదర్స్ ఒకరినొకరు కాపాడటం. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ వెన్ మెసకర్ ఈజ్ హ్యాపెనింగ్ జనరలీ పీపుల్ ఎక్స్పెక్ట్ హీరో టు డూ సంథింగ్ ఇంపార్టెంట్, కానీ అక్కడ సమ్ బిట్రేయల్ హ్యాపెన్స్. వన్ సెకండ్ సార్, సారీ. రైట్ సార్. సో నేను అనేది ప్రోగ్రామ్ మైండ్ సెట్స్. అది ఈ డిస్కషన్ నాకు ప్రొడ్యూస్ మేము ఎడిట్ చేసినప్పుడు కూడా చాలాసార్లు వచ్చిందంటే మళ్ళీ అదేంటంటే సార్ నేను కథ అనుకున్నప్పుడు ఏ కథ అయినా సరే నాకు హీరో క్యారెక్టర్ అంటే హీరో అంటే ప్రొటాగనిస్ట్ ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో నాకు ఆయన హీరో లాస్ట్ 10 minutesలోనే అవ్వాలి. అప్పటిదాకా కూడా హీ షుడ్ బీ లైక్ వన్ ఆఫ్ అస్. అంటే మనలో ఒకళ్ళనే ఉండాలి కానీ డిఫరెంట్గా ఉండాలి. సిచ్యువేషన్కి అతను రియాక్ట్ అయ్యేది డిఫరెంట్గా ఉండాలి. అంటే నలుగురు రియాక్ట్ అయ్యేదానికన్నా అతను రియాక్ట్ అయ్యేది డిఫరెంట్. క్యారెక్టర్ ఆల్సో అండర్ కవర్ కాబట్టి హీ కాంట్ ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్ బై బికమింగ్ ఏ హీరో. కానీ వచ్చినప్పటికి రావచ్చేమో, కాకపోతే నేను అదేంటంటే కథలా చూసినప్పుడు నాకు అది కరెక్టే అనిపించింది. ఏమైతే రిలీజ్ చేసామో అది 100% మేము అందరం కన్విన్స్ అయ్యి ఇట్లా వర్క్ అవుతుంది అన్నదే ఐడియా. అంటే ఇప్పుడు మళ్ళీ అంటే మీరు అన్నది చేస్తే అది కరెక్ట్ కాదేమో. కథ అంటే నేను చెప్పాలనుకునే విధానం కాకపోవచ్చేమో అది. అంటే
అంటే సేమ్ ఇదే కదా, ఇంకా సమ్మన్ ఎల్స్ మైట్ డూ ఇంకా ఫ్యాంటాస్టిక్ గా చేస్తారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో అప్రోచ్ టువర్డ్స్ రాజమౌళి గారి ఛత్రపతి ఉంటుంది. అవునండి. ఆర్ ఎనీ ఆఫ్ సలార్ లో కూడా మనం వీ ఎక్స్పెక్ట్ ద యాక్టర్ టు ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు దెన్ అది జనాల్లో ఆ క్వశ్చన్ ఇంకా రైజ్ చేయించి ఒక్క చోట బ్లాస్ట్ అవుతారు. అవును. ఛత్రపతిలో ఇంటర్వెల్ ఎపిసోడ్. అవును సార్. ఇక్కడికి వచ్చేసరికి దే ఎక్స్పెక్ట్ సమ్ బిగ్ ఫైట్ ఇన్ జాఫ్నా బ్రిడ్జ్ దగ్గర. అవును. సో అది వచ్చేసరికి సింపుల్ ఒక ఫోన్ కాల్ తో రిజాల్వ్ అయిపోద్ది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జనరల్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇటువంటివి అరే ఇలా అయిపోయింది ఏందా అనుకుంటారు. అటువంటి జనాల్లోకి వెళ్ళి నలిగి యాక్సెప్ట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఫర్ ద టిపికల్ మైండ్ సెట్స్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక ఫిల్మ్ ని ఇలాగ చేయాలి అనేది దెర్ ఇస్ నో రూల్. డైరెక్టర్ తన రాసుకున్న స్టోరీ, కానీ ఒక మైండ్ సెట్ మనం కొన్ని సినిమాలు చూసి ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ సంథింగ్ న్యూ పీపుల్ విల్ నాట్ కంప్లీట్లీ అగ్రీ విత్ ఇట్. సో కింగ్డమ్ ఇస్ ఐ థింక్ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ in this world a film is made differently. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం జనాల కోసం ఈ సినిమా తీస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ ఆ పాయింట్ మనం కరెక్ట్గా క్లియర్గా డ్రైవ్ చేయలేకపోతే అది డెఫినెట్లీ క్రియేటర్ సెట్ బ్యాకే. కాకపోతే ఇప్పుడు ఏమైతే whatever the movie is playing in theaters right now, I am very positive about the feedback I got and the way people are liking. కాకపోతే అస్సలు ఇప్పుడు జనాలకు నచ్చలేదు అనుకోండి, జనాలకు నచ్చకుండా లేదు నేను ఇట్లా, అవునండి అవును, నచ్చకుండా నేను చేసిందే కరెక్ట్, మీకు నచ్చడానికి ఇంకో వారం రోజులు పడుతుంది అంటే అది కరెక్ట్ కాదు. అదే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దెర్ ఈజ్ ఆల్వేస్ సమ్, అంటే స్టోరీ రాసినప్పుడు అయితే సార్ 100% అందరినీ కన్విన్స్ చేయాలి, అందరికీ నచ్చేలా చేయాలన్నదే అటెంప్ట్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ రిలీజెస్, వెన్ ఇట్ కమ్స్ అవుట్ సైడ్, దెర్ విల్ బి మల్టిపుల్ ఒపీనియన్స్. అందులో మెజారిటీ మన సైడ్ ఉంటే ఇట్స్ ఎ కమర్షియల్ సక్సెస్, లేకపోయినప్పుడు ఇట్స్ నాట్ సో కమర్షియల్ సక్సెస్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ అండ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ ఫైండ్ వెరీ డిఫరెన్షియేటింగ్ అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ కింగ్డమ్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఇనిషియల్గా చేయటం, మధ్యలో గ్లింప్సెస్ చూపించేసి చివరికి రివీల్ చేయటం, దట్ ఈస్ ద నాకు మొదట నచ్చింది అదే. బట్ దట్ ఈస్ హౌ యూ కన్సిడర్ దట్ ఐడియా స్టార్టెడ్ విత్ దట్ ఓన్లీ. అదొకటి. నెక్స్ట్ వచ్చేసేసి లీడింగ్ టు పార్ట్ 2 ఉన్నది చూడండి, దట్ ఈస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. చాలా బయటకు వచ్చేటప్పుడు అది చాలా పెద్ద హై ఇస్తుంది. కానీ అదే అందులోనే కొంచెం ఇందులో సీట్స్ వేసేసి దాన్ని ఇంకా ప్రిపేర్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ఓరల్లీ ఎట్ ద ఎండ్ సీన్ లా రకంగా సీన్స్ లా కొన్ని సీట్స్ వేసేస్తే నేను కొన్ని సీన్స్ కానీ ఏమంటే సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా చిన్న చిన్న న్యూయాన్సెస్లో, అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి, వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయడానికి వదిలేస్తే బాగుంటుందేమో అన్నది నాకు ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఒక అలవాటు. అంటే అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేదానికి ఒక చిన్న బ్లాక్ లాగా కూడా ఉంటుంది. కాకపోతే నేను కన్సీవ్ చేసే ఐడియా నాకు అది ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. అంటే కంప్లీట్గా క్లియర్గా ఇక్కడ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా. అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అన్న వెళ్ళిపోతూ వాళ్ళ తమ్ముడు కూడా నీతో కూడా నేను వస్తాను అన్నప్పుడు, మన ఇద్దరం వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారా అని అంటారు. సో ఇన్ ఎ వే వాళ్ళ అన్న రెస్పాన్సిబిలిటీ వీడు తీసుకుంటున్నప్పుడు చిన్నప్పుడు, అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్ టువర్డ్స్ ద ఎండ్. అదేంటంటే అక్కడ కూర్చొని ఒక డైలాగ్లోనా, లేదంటే ఒక మాటలోనా, లేదంటే ఒక చిన్న హాఫ్ సీన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బ్యూటీ ఉంటుందేమో. కాకపోతే ఏంటంటే వేస్తే అయిపోద్దేమో. కాకపోతే నాకు అది నేను ఇష్టపడిన, అంటే అది మరీ స్పూన్ ఫీడింగ్ ఏమో అన్నది అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే సార్ క్లైమాక్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక మనిషి
ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అతను చూడు, ఒకరు మంచోడు అవ్వచ్చు, ఒకరికి నాన్న అవ్వచ్చు, ఒకరికి చెడ్డాడు అవ్వచ్చు, ఒకరికి అప్పు ఇచ్చినోడు అవ్వచ్చు, ఈ రకరకాలు. సేమ్ థింగ్ ఒక సిచ్యువేషన్ కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అంటే ఒకడు జస్ట్ ఆవిడకి ఒకరికి హెల్ప్ చేస్తున్నాడు దేవుడు అయితే, ఒకడికి నిలబడ్డవాడు లీడర్ అయితే. సో దెర్ ఈజ్ ఎ రీఇన్కర్నేషన్ థాట్ ఆల్సో. అంటే వీడు మళ్ళీ పుట్టాడా అన్న థాట్ కూడా ఉంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్ లౌడ్. అంటే ఇది అని చెప్పడానికి అదే చిన్న అంబిగ్విటీతో వదిలేస్తేనే బాగుంటుందేమో అన్నది ఐడియా. అంటే ఇప్పుడు అలవాటు నాకు మళ్ళీ రావాలో మళ్ళీ వస్తాడా వెనక్కి రాడా అన్న ఒక చిన్న పాయింట్లో వదిలేస్తాను కదా. అదేమవుతుందంటే అక్కడికి ఎండ్ చేసి నేను ఇది అని చెప్తే ఇదా అని చెప్పి వెళ్ళిపోతారు. లేదంటే ఏం జరిగి ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు, ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది ఆలోచిస్తే ఇట్ విల్ స్టే విత్ యూ అన్నది ఒక దురాశ నాకు. అంటే ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఇంట్రీగ్ అవ్వాలన్నది ఐడియా అది. సో అది లాస్ట్ ఎండ్లో కూడా ఆల్రెడీ జరిగింది మొత్తం కూడా వేరు సమ్మరైజ్ చేసి వేరు పర్స్పెక్టివ్స్లో చూపించి, సో ఇట్ కెన్ బి ఎనీథింగ్ అన్న థాట్లో వదిలేస్తే ఇట్ విల్ బి మోర్ ఇంట్రీగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. అంటే కంక్లూడ్ చేసినట్టు కాకుండా ఓపెన్ ఎండ్ వదిలేద్దాం అన్నది ఐడియా. యా, యూ సక్సీడెడ్ వెరీ వెల్ ఇన్ దట్. బేసికల్గా జనాలకి హై వచ్చేసేసి వాట్ దే వాంట్ ఇంకా చూడాలనుకుంటారు, బికాస్ స్టోరీ హ్యాజంట్ ఎండెడ్. ఆ కాటల్ అనేది ఇంకా ఉంది కదా, డిస్పైట్ కిల్డ్. మ్యాజిక్ ఎప్పుడు వస్తుంది? మ్యాజిక్ యాక్చువల్లీ దీన్ని ముందే రిలీజ్ చేయాలి, కాకపోతే దీని పనులు ఎక్కువ ఉండడం వల్ల దీని తర్వాత రిలీజ్ చేద్దాం అన్నది ఐడియా. మ్యాజిక్కి అనిరుద్ అండ్ వంశీ గారు దే హావ్ టు డిసైడ్ ఆన్ వన్ గుడ్ డేట్. దానికి సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, ఎడిట్ అయిపోయింది, మొత్తం ఇట్స్ ఆల్ రెడీ. అంటే దట్ విల్ బీ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ స్పేస్. అంటే అది మోర్ ఆఫ్ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్లా తీయడం జరిగింది. అంటే పెద్ద టెక్నీషియన్స్ అందరూ మంచి టెక్నీషియన్స్ ఉన్నా సరే మేము మేకింగ్ స్టైల్ అంతా కూడా ఒక బంచ్ ఆఫ్ కిడ్స్ అండ్ చాలా తక్కువ మంది యాక్టర్స్ ఊటీ వెళ్ళి అది షూట్ ఎట్లా చేసేవాళ్ళం అంటే లొకేషన్కి వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా మంచిగా అనిపిస్తే అక్కడ ఆపేసి మొత్తం వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇండియా స్టైల్లో చేసాం. నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. బట్ అగైన్ ఇట్స్ నాట్ వెరీ హై ఆన్ డ్రామా, ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్, బ్రీజీ మ్యూజికల్ డ్రామా. అంటే ఇట్స్ నాట్ too much high on emotions అట్లా ఏమి ఉండదు. వెరీ లైట్ హార్టెడ్, వెరీ బ్రీజీ. అంటే ఇట్స్ లైక్ దట్ మ్యూజికల్ సిట్కామ్ వేర్ యూ సిట్ అండ్ వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ అనిరుద్ మ్యూజిక్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. సో యూర్ బ్యాంకింగ్ ఆన్ దానికి కూడా ద విజువల్స్ ఆర్ డన్ బై గిరీష్ గంగాధర్. అమేజింగ్గా వచ్చింది అది కూడా. ఆఫ్టర్ కింగ్డమ్ 2కి టైం ఉంది ఇంకా? ఉంది సార్. అంటే ప్రస్తుతానికి విజయ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత మ్యాజిక్ రిలీజ్ చేయాలి. ఇన్ బిట్వీన్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అండ్ దెన్ విల్ కమ్ టుగెదర్ అండ్ డూ ఇట్. స్క్రిప్ట్ రెడీ ఉందా కింగ్డమ్ 2 కూడా? యా. ఓకే. రామ్ చరణ్కి ఒక స్టోరీ చెప్పారు. అవును సార్. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కింగ్డమ్? లేదు సార్, అది టోటలీ డిఫరెంట్ స్టోరీ. ఓకే, వాట్ హ్యాపెండ్? ఎందుకు షిఫ్ట్ అయ్యింది అది? మీకు ఇందాక చెప్పాను కదా సార్, ఒక చిన్న కోర్ ప్లాట్ పాయింట్ ఉంటాయి. నిద్రం కలిసినప్పుడు ఆయనకి నేను ఐడియా చెప్పడం జరిగింది. ఇనీషియలీ వి బోత్ వర్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఐఎమ్ స్టిల్ ఎక్సైటెడ్. అప్పుడు దాని తర్వాత దాని కథ కింద మార్చి ఫుల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు అంటే అంత ఎక్సైటింగ్గా లేదంటే, ఇప్పుడు ఒక్కొక్కటి విన్నప్పుడు మనం ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తాం కదా. సార్ అనుకున్న విధంగా ఇంటర్ప్రిటేషన్ రాలేదేమో అని నాకు అనిపించింది. దెన్ దేర్ వాజ్ అ ప్రాసెస్ వేర్ కొంచెం అట్లా చేద్దామా ఇట్లా చేద్దామా అన్నది నేనే ఆలోచించుకుంటూ దెన్ ఐ థాట్ మేబీ ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, మనం వెళ్ళి ఇప్పుడు అట్లా చేసి ఇట్లా చేసి ఏదో చేసి సినిమాకి ఇచ్చడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేనే వెళ్ళి చెప్పా. వన్స్ ఈసారి ఇట్లా కాదు, కమ్ విత్ కంప్లీట్ సాలిడ్ స్టోరీ. అది ఎట్లా అంటే మనం మీకు విన్నప్పుడే ఇనిషియల్లీ ఆ ఎక్సైట్మెంట్ ఉంటాయి కనుక విల్ గో హెడ్. ఏంది హాఫ్ హార్టెడ్గా వద్దు సార్ అన్నట్టు చెప్తే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెన్ ఎవర్ అన్నట్టు డిస్కషన్ జరిగింది. దెన్ ఐ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దట్. అండ్
ఐ రియలీ లైక్ దట్ స్క్రిప్ట్. మేబీ దాన్ని ఇంకొంచెం ఏమైనా అంటే నాకు ఇన్ని రోజుల తర్వాత చదివినా సరే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. మేబీ ఐ టు ఫైండ్ సమ్ వన్ హూ ఈకోస్ విత్ దట్ ఐడియా అండ్ మేక్ ఇట్ సమ్ టైమ్. ఓకే, నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి మరి ఆఫ్టర్ మ్యాజిక్? ఆఫ్టర్ మ్యాజిక్ ఐ డోంట్ నో సార్, ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదు. నాకేదో మంచి లవ్ స్టోరీ చేయాలని ఉంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ లెట్స్ సీ. దిస్ టైమ్ ఐ వాంట్ టు డూ ఇట్ లిటిల్ క్వికర్. నౌ అనిరుద్ధ్ ఈజ్ అ కాన్స్టెంట్ ఫర్ యువర్ ఫిల్మ్స్. అనిరుద్ధ సార్, అనిరుద్ధ్ ఎట్లా అంటే కాన్స్టెంట్ అని కాదు, హీస్ మోర్ లైక్ ఎ బ్రదర్. నేను మ్యాజిక్ కూడా అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా ఎట్లా చేస్తారు. దెన్ అప్పుడే ఆయన జవాన్ సక్సెస్ అంతా అయ్యి వస్తున్నారు. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ నేను ఇట్లా వేరే సినిమా ఒకటి చిన్నది ఒకటి చేస్తున్నా అని చెప్దామనే ఫోన్ చేసినప్పుడు సరే సరే నేను చేస్తున్నా అన్నాడు. నువ్వు ఎట్లా చేస్తావు, ఇది చాలా చిన్న సినిమా, మా బడ్జెటే నేను రెమ్యునరేషన్ అంత ఉండదు, చాలా చిన్నగా ఇండి ఇలా చేద్దామని. నువ్వు చేస్తున్నావు అన్నాడు. చేసినాను. నువ్వు చేస్తే నేను చేస్తాను. సో దట్స్ హౌ ఈ కేమ్ ఇంటూ పిక్చర్. సో నేను కింగ్డమ్ మళ్ళీ చూస్తాను. ఐ లుక్ ఫర్ న్యూయాన్సెస్, ఐ లుక్ ఫర్ ఆల్ ద మీరు అంటే మొదట్లో మిస్ అయినవి ఉంటాయి. అంటే మీరు డెఫినెట్లీ చూడండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఒక మీకు ఇంకా ఆఫ్లైన్ ఇంకా నేను బోల్డ్ చెప్తా కూర్చోబెట్టి, కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఇది ఉంటుంది కదా, ఒక వీళ్ళు వాళ్ళ స్టోన్స్ గోల్డ్ అంతా చూపిస్తారు కదా, దాని మీద ఒక ఆర్ట్ ఉంటుంది. వాళ్ళ ప్రొఫెసీ ఏమైతే మీరు లాస్ట్లో చూసే సీన్ ఒక ఇది ఉంటుంది, మనుషులు కేవ్స్ లో ఉండే. సో అది వాళ్ళ కింగ్ ఎట్లా అవుతాడు అన్నది ఆ ప్రొఫెసీ ఆల్రెడీ స్టోన్ మీద ఉంటుంది. అండ్ యా దే ఆర్ లాట్ ఆఫ్ స్టఫ్. మీరు మీ ఇష్టం సార్, మీరు చూసాక ఐ విల్ బి రియల్లీ ఎక్సైటెడ్ టు టాక్ విత్ యు. రైట్. యా. So all the best. This film will be big and big hopefully, as the days progress. Hopefully, because it takes time for the film to find its real destiny. And hopefully, sir. Yeah. All the best. Thank you so much.